సిద్ధపాటు కాలంలో స్పిరిచువల్గా ఉదయకాల సమయంలో మీకు చెప్పాను. ఇప్పుడు నేను హిస్టారికల్గా వెళ్తాను పిల్లగా. 24వ అధ్యాయంలో మొదటి 14 వచనాలు ఇట్స్ ట్రిబులేషన్ పీరియడ్, అంటే 7 సంవత్సరాల శ్రమణ కాలంలో మొదటి 3.5 సంవత్సరాల కాలం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు. అలాగే 15వ వచనం నుండి 32వ వచనం వరకు మహాశ్రమణ కాలం, అనగా మిగతా 3.5 సంవత్సరాల కాలం. ఎందుకంటే అక్కడే ఉంటుంది 8వ అధ్యాయంలో ఇది వేదనలు ప్రారంభం అవుతాయని వ్రాస్తారు. 8వ వచనం 20వ వచనంలో మహాశ్రమలు వస్తాయని వ్రాస్తారు. ఈ రెండింటిని బట్టి యేసు ప్రభు చెప్పిన విషయాలు ఏంటంటే 3.5 years శ్రవణ కాలాన్ని 2 భాగాలు చేశారు. ఆ తర్వాత 32వ అధ్యాయం నుండి అంజూరపు చెట్టు గురించి చెప్తారు. ఈ అంజూరపు చెట్టు ఇలా కనబడినప్పుడు 2వ రాకడ వస్తుందని మీరు గుర్తించండి అంటారు. 2వ రాకడ అంటే మీకు తెలుసు కదా, 1 రాప్చర్, 2 రిటర్న్. రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. ఇంకా మరలా లేటెస్ట్ న్యూస్ చెప్తున్నారు. సెప్టెంబర్ మాసంలో ఇస్రాయిల్ దేశంలో యాంటీ క్రైస్ట్ ప్రవేశించబోతున్నారు. సెప్టెంబర్ మాసంలో ఇస్రాయిల్ దేశంలో యాంటీ క్రైస్ట్ ప్రవేశించబోతున్నారు. యాంటీ క్రైస్ట్ ప్రవేశించడంతో ఏమైందో తెలుసా, సంఘం ఎత్తబడుతుంది. అది ఎప్పుడు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎవరు ఎత్తబడతారో కూడా మనకి తెలియదు. అయితే రాత్రి ఎత్తబడిన గుంపులో ఉంటే నువ్వు ధన్యుడివి, లేకపోతే 7 ఏళ్ళ శ్రమను పొందక. 7 ఏళ్ళ శ్రమంలో మన ప్రెసిడెంట్ ఎవరో తెలుసా, యాంటీ క్రైస్ట్. మన ప్రధానమంత్రి ఎవరు తెలుసా, యాంటీ క్రైస్ట్. అన్ని సర్వాధికారాలు వాడి చేతుల్లోనే ఉంటాయి. వాడు చెప్పింది చేయాలి. వాడికి చెప్పింది చేయకపోతే మార్కెట్లో నీకు షాపింగ్ లేదు, ఏ వస్తువు కొనడానికి వీలు లేదు. అది ప్రకటన 6వ అధ్యాయం 13వ అధ్యాయంలో అంశాలని వ్రాస్తారు. అయితే పిల్లల వీటన్నిటినీ క్రోడీకరిస్తూ యేసు ప్రభువారు ఈ 24-25 అధ్యాయాల్లో ఆయన రాకడ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. సో వాటిని రాకు నేను జ్ఞాపకం చేస్తాను పిల్లల. 7 పాయింట్స్గా చెప్తాను. 7 పాయింట్స్గా చెప్తాను. మొదటిది ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యారేజ్. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యారేజ్. వివాహమును గురించిన సత్యం మీకు చెప్తారు. వివాహమును గురించిన సత్యం మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకో పరలోక రాజ్యం వివాహంతో పోల్చబడింది. పరలోక రాజ్యం వివాహంతో పోల్చబడింది. దానికి రిఫరెన్స్ మీకు చెప్తారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం తీయండి. 2వ వచనం చదవండి. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 35-6 వచనాలు. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు స్టడీ కాబట్టి స్టడీగా ఉంటుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ మహోత్సవం వస్తుంది. చాలా అంటే నేను ఇప్పుడు మీకు 4 రిఫరెన్స్లు చూపించాను. 4 రిఫరెన్స్లో పరలోకం దేనికి పోల్చబడింది, వివాహానికి పోల్చబడింది. సో అందుకనే ఈ రాత్రి కాల సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మరి
పరలోక రాజ్యం అనేది వివాహ సంబంధమైనది. వివాహ సంబంధం ఏంటంటే రెండో విషయం చెప్తాను. ఇది ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యారేజ్. బైబిల్ గ్రంథంలో వివాహాల గురించి వ్రాయటానికి గల కారణం ఏంటంటే మ్యారేజ్ ఈజ్ కనెక్టెడ్ టు ది సెకండ్, కానీ యేసు ప్రభువు రాకలకు అది పోల్చబడింది. అవి ఎలాగో మళ్ళా చెప్తాను, వస్తాను, ఎవరిగా వస్తాను. ఆ రెండో విషయం ఏంటంటే మరి వివాహాన్ని జరిపిస్తున్నవాడు ఎవరు? ఏమండి? ద హోస్ట్ ఆఫ్ ద మ్యారేజ్. ద హోస్ట్ ఆఫ్ ద మ్యారేజ్. వివాహాన్ని జరిపిస్తున్నవాడు ఎవరు? చదవండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం. ఏంటంటే తన కుమారునికి పెళ్లి విందు చేస్తున్న ఒక రాజు. ప్రస్తుతం రాజు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇంకా యేసయ్య ఇంకా రాజు కాదు, తండ్రి అయిన దేవుడు. లూకాసు వార్త 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. చాలు, అక్కడ చాలా క్లియర్గా ఈ రెండు భాగాల్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే ద హోస్ట్ ఆఫ్ ద మ్యారేజ్. వివాహాన్ని జరిపిస్తున్న వాడు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. చాలా జాగ్రత్తగా ఉంది. ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యారేజ్ చెప్పారు అంటే దేవుని రాజ్యము వివాహంతో పోల్చబడింది. దానికి కొన్ని రిఫరెన్స్ మీకు చూపించాను. రెండవది ద హోస్ట్ ఆఫ్ ద మ్యారేజ్. వివాహాన్ని నడిపిస్తున్న వారు ఎవరంటే తండ్రి అయిన దేవుడే. మూడో విషయాన్ని చెప్తారు. మరి తండ్రి వివాహాన్ని జరిపిస్తుంటే మరి వివాహంలో పెళ్లి కుమారుడు ద బ్రైడ్ ఆఫ్ ద మ్యారేజ్. ఈ వివాహంలో పెళ్లి కుమారుడు రండి. లూకాసు వార్త 5వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు చూడండి. చదవండి. నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పింది. అందుకు యేసు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? అక్కడ ఏమంటున్నారంటే ఈ శాస్త్రులు పరిశీలి మాట్లాడుతున్నారు. వారికి పరలోక రాజ్య సువార్తను చెప్తూ ఉన్నారు యేసు ప్రభువు. శాస్త్రులు పరిశీలి ఏం చేస్తున్నారంటే అయ్యా యోహాను శిష్యులు ఉపవాసాలు ఉంటున్నారు కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసాలు ఉండట్లేదంటే అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. పెళ్లి కుమారుడు తమతో ఉండగా వారిని ఉపవాసం చేయించగలరా? ఏమంటే పెళ్లి జరిగి ఇంట్లో ఉపవాసాలు ఉంటారా అంటే ఇప్పుడు అక్కడ వారితో ఉన్నది ఎవరు? యేసు ప్రభు. సో ద బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ద మ్యారేజ్. వివాహంలో పెళ్లి కుమారుడు ఎవరైతే మన ప్రభు అయిన యేసు. ఇవన్నీ మీకు ఫర్ యువర్ అండర్స్టాండింగ్ తీసుకొస్తున్నాను. కన్క్లూజన్లో చాలా విషయాలు చెప్తారు. మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు అయితే పెళ్లి కుమార్తె ఎవరు? ద బ్రైడ్ ఆఫ్ ద మ్యారేజ్ ఎవరు? ఆధారం ఏంటి? సంఘం అంటే రెండు రిఫరెన్స్ చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం చదువుతాను. ఏంటంట? క్రీస్తు సంఘమునకు శిరస్సయుండులాగున క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిని మరి ఏదైనాను లేక
పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దేన్ని ప్రేమించాడంటే 32వ వచనం. అయితే ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చి. సో ఇప్పుడు మీకు అర్థమైందా? బ్రైడ్ ఎవరు? బ్రైడ్ అంటే పెళ్లి. మరొక మాట చదువుదామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తులకు సమర్పింపవలని. ఎవరు ప్రదానం చేశారంటే క్రీస్తుకి. సంగమని మాట లేదు. పవిత్రురాలైన యేసయ్య ప్రేమించి పవిత్రపరిచింది ఎవరిని? సో ద బ్రైడ్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ చర్చ్, సంఘము. ఎప్పటికి ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యారేజ్ చెప్పాను, ద హోస్ట్ ఆఫ్ ద మ్యారేజ్ చెప్పాను, ద బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ ద మ్యారేజ్ చెప్పాను, ద బ్రైడ్ ఆఫ్ ద మ్యారేజ్ చెప్పాను. ఇప్పుడు ద సర్వీస్ ఆఫ్ ద మ్యారేజ్, అసలు ఈ వివాహం ఎలా జరిగింది? ద సర్వీస్ ఆఫ్ ది మ్యారేజ్, ఈ వివాహం అసలు ఎలా జరిగింది అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. ఇక్కడ నుంచి కొన్ని జాగ్రత్తగా ఉంది. ఇశ్రాయేలీలో వివాహం ఎలా జరిగిందో నేను 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 3 స్టేజెస్ ఉంటాయి ఇశ్రాయేల్ వివాహంలో. 3 స్టేజెస్ అంటే జాగ్రత్తగా వినండి. ఒకటి బెట్రోతల్ స్టేజ్ అంట. బెట్రోతల్ స్టేజ్ అనగా ప్రధానము చేయడం. మీకు ఎప్పుడు ప్రధానం ఎప్పుడు చేస్తారు కదా? పెళ్లికి ముందు చేస్తారు. యూదులు ప్రధానం పెళ్లికి ముందు చేయరు. మీకు అర్థమవుతుందా? యూదులు ప్రధానం చిన్నప్పుడే చేస్తారు. అయితే చిన్నప్పుడు చేసేది మీకు కలుసుకోవటానికి అసలు అమ్మాయికి అబ్బాయికి అమ్మాయి ఎవరిని చేసుకోబోతుందో అబ్బాయి ఎవరిని చేసుకోబోతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. చిన్నప్పుడే ఏం జరుగుతుందంటే వాళ్ళ ప్రధానాలు ఎలా జరుగుతాయంటే వాళ్ళ ప్రధానంలో 2 విషయాలు ఉంటాయి. ఒక విషయం ఏంటంటే బాల్యంలోనే సెలెక్ట్ చేసుకుంటారు. రెండవది డౌరీ మగోడికి ఎవరు? మగోడు ఆడపిల్లకి ఇస్తారు. అదొక సెలెక్ట్ చేసుకున్నాక బ్రైడ్ గ్రూమ్ తరఫున ఒకరు వెళ్ళి ఆ సెలెక్ట్ చేసిన తండ్రికి, అంటే బ్రైడ్ ఫాదర్కి, పెళ్లి కుమార్తె ఫాదర్కి ఈ అమ్మాయి మా అమ్మాయి అని గౌరీ ఇస్తారు. ఇలా పెళ్లి విధానం అక్కడ ప్రారంభమవుతుంది. ఎక్కడ యూదులు. ఆత్మీయంగా కూడా సంఘాన్ని వివాహం చేసుకోబోతున్న యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చేశారు. చూపించారు బైబిల్. మొట్టమొదటిగా ప్రధానం చేయడానికి ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. యేసు ప్రభు తాను సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము చదువునండి. ఎట్లనగా బాగా వినండి, ఇక్కడి నుంచి చాలా స్పష్టత ఉంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడిగా స్వీకరించుటకై మనలను ముందుగా, ఏమండి చదవండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషములనై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను సెలెక్ట్ చేసుకున్నాడు.
ఏమంటే అర్థమవుతుందో ఆత్మ సంబంధమైన వివాహంలో భౌతికంగా ఎలా జరుగుతుందో అలాగే యేసు ప్రభువారు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు. రెండవ పని ఏం జరగాలి? డౌరీ ఇయ్యాలి. యేసు ప్రభు మనం డౌరీ ఇచ్చారు. చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు చదవండి. మీ దేహము మీ దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? జాగ్రత్తగా, మీరు మీ సొత్తు కాబట్టి ఇంకొకరు సెలెక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? మనుషులైన వెంకటేశ్వర స్వామి సెలెక్ట్ చేసుకుంటారు, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే తీసుకున్నా. జగత్తు పునాది వేయబడక మునిపే యేసు క్రీస్తు ప్రభు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకోవడమే కాకుండా డౌరీ కూడా ఇచ్చారు. ఎవరు ఎట్లా అంటాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి. ఏ విలువ అంటే ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం చదవాల్సిన అవసరం. రక్తం అనే విలువను పెట్టి ప్రతి జాతిలోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు ఆయన మనుషులను కొని అన్న మాట మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఆలోచిద్దాం. పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘమే. దానికి అనుమానం లేదు. ఎందుకంటే యూదుల ఆచార ప్రకారం వివాహానికి ముందు ప్రధానం జరుగుతుంది. ఆ ప్రధానంలో 2 సంఘటనలు జరగాలి. ఆ 2 సంఘటనలు యేసు క్రీస్తు ప్రభువారు ఎవరి సంఘ పక్షాన జరిగించారు. రెండో విషయం చెప్తాను. వివాహంలో 2వ స్టెప్ ఏంటంటే దీన్ని ప్రజెంటేషన్ స్టేజ్ అంటారు. ప్రజెంటేషన్ స్టేజ్ అంటే అప్పగించటం. వినండి జాగ్రత్త, ఇది ఎలాగో చెప్తాను మీరు జాగ్రత్తగా. ఇప్పుడు ఆల్రెడీ కాంట్రాక్ట్ కుదిరిపోయింది. చిన్నప్పుడే సెలెక్ట్ చేసుకున్నారు, చిన్నప్పుడే డౌరీ ఇచ్చేసారు. ఇప్పుడు రెండో విధానం ఏంటంటే పెళ్లి వయసు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాన్ని ప్రజెంటేషన్ స్టేజ్ అంటారు. పెళ్లి కుమారుని తండ్రి ఏం చేస్తాడంటే తన ఇంటి దగ్గర నుండి ఒక సర్వెంట్ని పంపిస్తాడు. లీగల్గా కాంట్రాక్ట్ కరెక్ట్గా కుదురుతుందో లేదో అన్నీ చూసుకుని అమ్మాయిని తీసుకురావడానికి బ్రైడ్ గ్రూమ్ ఇంటి దగ్గర నుండి, పెళ్లి కుమారు ఇంటి దగ్గర నుండి పెళ్లి కుమారుని తండ్రి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ లీగల్గా ఆ కాంట్రాక్ట్ కరెక్ట్గా ఉంటే అంగీకరించినప్పుడు పెళ్లి కుమార్తె తండ్రి ఏం చేస్తారు తెలుసా? ఏమండి, ఆమెను అప్పగించి తీసుకుని వెళ్ళమంటారు. ఆమెను అప్పగించి తీసుకుని వెళ్ళమంటారు. జాగ్రత్త. దాసుడు ఆమెను తీసుకుని వెళ్తుంటే వెనకాల పెళ్లి కుమార్తె వాళ్ళ నాన్నగారు వెళ్తారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు పెళ్లి కుమారుని ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే ఈ తండ్రి ఉన్నాడే, ఎవరు? పెళ్లి కుమారుని తండ్రి, పెళ్లి కుమార్తె తండ్రి. ఈ పెళ్లి కుమార్తె తండ్రి ఏం చేస్తారంటే అమ్మాయి కుడి చేయి తీసుకుని పెళ్లి కుమారుని తండ్రికి అప్పగిస్తారు. పెళ్లి కుమారుని తండ్రి ఈదురు విధానం చెప్తున్నారు. తండ్రి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి కుడి చేతిని పట్టుకుని పెళ్లి కుమారునికి అప్పగిస్తారు. ఇది జరగాలనుకుంటున్నాను. ప్రధానం అయిపోయింది, బెట్రోతులు అయిపోయింది. సరిగ్గా సెలెక్ట్ చేసేసుకున్నాడు, డౌరీ కూడా కట్టేసాడు. ఇప్పుడు సెకండ్ స్టేజ్ జరగాలి, ప్రజెంటేషన్. ఆ ప్రజెంటేషనే రేపు జరగబోతుంది. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఏమండి ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే వాక్యానుసారంగా ప్రజెంటేషన్ కొరకు పంపబడిన సర్వెంట్ ఎవరు తెలుసా? దాసుడు ఎవరు తెలుసా? యోహాను. యేసుప్రభు కాదు కదా, యేసుప్రభు ఆల్రెడీ పెళ్ళుకుంటున్నాడు. యేసుప్రభు ఆల్రెడీ పెళ్ళి. సరే, మీకు ప్రకటన 4వ అధ్యాయం వచ్చు. ఇక్కడికి ఎక్కినాము. అర్థమైందా యోహాన్? ఇక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు, ఇక్కడికి ఎక్కిరా, ఇక జరగవలసినవన్నీ నేను మీకు చూపిస్తానని ఏమండి ఒక దాసుడిగా కాంట్రాక్ట్ని లీగల్గా కుదర్చడానికి ఈ లోకానికి పంపబడిన దేవుని దాసుడు ఎవరంటే యోహాను. సో కాంట్రాక్ట్ కుదిర్చాడు. ఇక సంఘం ఎత్తబడాలి, సంఘం ఎత్తబడాలి. అందుకని బైబిల్లో మీకు చూపిస్తారు.
ఏమండి మరి 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19 వచ్చిన చదువు. ఏంటంట? ప్రభువు తన వారిని అర్థమైందా? హీ నోస్ హిస్ పీపుల్. హీ నోస్ హిస్ పీపుల్. ఎందుకంటే ఏమండి, కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత ఆ అమ్మాయిని ఎవరి చేతికి అప్పగిస్తున్నారు? పెళ్లి కుమారుని తండ్రికి అప్పగిస్తున్నారు. అందుకని ఆత్మ సంబంధంగా తన వారు ఎవరో దేవునికి తెలుసు. 3వ భాగం ఏంటయ్యా అంటే, ఈ కుమారుడు ఏం చేయాలి? పెళ్లి కూతుర్ని తండ్రికి అప్పగించారు. అందుకని యోహాను సువార్త 14 ఏమిటంటే, మా తండ్రి ఇంకా అనేక నివాసం కావు, లేనియాగా నేను మీతో చెప్పుదును, నేను మరలా వస్తాను, నాతో కూడా మీరు ఉండాలని నేను మరలా వచ్చింది. సో ఇది ఇంకా జరగల భూమి మీద, ఇంకా ఇది జరగదు. ఒకటే జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే, ప్రధానం మాత్రం జరిగింది, ప్రజెంటేషన్ జరగదు. ప్రజెంటేషను అంటే మనం ఇంకా ప్రభువుకి పెళ్లి కుమార్తెగా అప్పగించబడదు. అది జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవరిది? అది ఎప్పుడు జరుగుతుంది అంటే నోబడీ నోస్. అందుకని బైబిల్ పలుమార్లు చెప్తుంది ఏంటంటే, మీరు సిద్ధపడి ఉండండి, మీరు సిద్ధపడి ఉండండి. రాత్రి కాల సమయంలో ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నీ కొరకు నా కొరకు డౌరీని ఇచ్చాడు. ఆ తర్వాత ప్రజెంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందో తండ్రి ఎప్పుడు ఏమండి మరి ఆల్రెడీ కాంట్రాక్ట్ని పంపించేసాడు సర్వీస్ని. మరి ఎప్పుడు మనల్ని యోహాను పైకి తీసుకెళ్తాడు. సో ఎప్పుడు వెళ్తాం పైకి అనేది ఈ ప్రకటన గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు మరొక విషయంలోకి వెళ్తాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. 3వది యూదుల పెళ్లిలో, 1 ప్రధానం ఫస్ట్ స్టేజీ, 2 ప్రజెంటేషన్ అప్పగించడం 2వ స్టేజీ, 3వ స్టేజీని ఏమంటారంటే సెలబ్రేషన్ స్టేజ్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఈ స్టేజ్కి సంబంధించింది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల స్టోరీ ఉపమానం. ఏంటయ్యా అంటే ఈ సెలబ్రేషన్ జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా విన్నాము. వివాహం రహస్యంగా జరిగింది. రహస్య రాకుండా వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిన తర్వాత ఏముంటుంది? యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఏం మీరు అంత ఏంటంటే, రహస్యంగా పెళ్లి చేసిన తర్వాత ఈ పెళ్లిలో విందును ఆరగించడానికి వివాహమునకు అనేకులు పిలువబడ్డారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ప్రధానం అయిపోయింది. అప్పగించుటకు ఇప్పుడు సంఘాన్ని భూమి మీద సిద్ధపరుస్తూ ఉన్నాము ఆత్మ సంబంధమైన సంగీతం చేత. రేపు యేసుక్రీస్తు ప్రభువారు మేఘారుడై మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం ఏమవుతుంది? ఎత్తబడుతుంది. ఇది రహస్యంగా జరిగింది. ఇది కనురెప్ప పాటలో జరిగింది. అయితే ఈ పైన ఏం జరుగుతుందయ్యా చెప్తాను. ఇది ఎత్తబడిన సంఘం ఏం జరుగుతుందయ్యా అని చెప్తారు. అయితే ప్రియులారా, అప్పగించబడిన తర్వాత యూదుల మ్యారేజ్ యొక్క విధానం ఏంటంటే సెలబ్రేషన్. ఆ తర్వాత విందు జరుగుతారు. ఆ విందులకు పిలువబడిన వారు ఈ 10 మంది కలిగి. ఆ విందులకు ఎందుకంటే మీకు ఇంకా క్లారిటీ చూపిస్తాను. రండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వస్తాం. అక్కడ చాలా క్లియర్గా రాస్తున్నారు. చూడండి, 9వ వచనం చదవండి. ఏంటంట? ఇప్పుడు సంఘం పెళ్లి కుమార్తె, మరి ఎందుకు పిలువబడిన వాళ్ళు ఎవరు? సెలబ్రేషన్. ఇప్పుడు సెలబ్రేషన్ జరగాలి. ఏమండి మరి వాళ్ళు ఏం పెడతారు కానీ మనం ఏమో ఇప్పుడు అన్నీ పెడతాం. ఇప్పుడు సెలబ్రేషన్కి పిలువబడిన వారు
ధనిలు. ఎందుకన్నాడు ఆ మాట నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ప్రియులారా, ఈ రీతిగా యూదుల వివాహం జరుగుతుంది కాబట్టి ఈ వివాహానికి సాదృశ్యంగా జరిగేది గొర్రెపిల్ల వివాహోత్సవము. సో ఆల్రెడీ ఏం జరిగిపోయింది? ప్రధానం జరిగిపోయింది. ఇప్పుడు అప్పగించడం జరగాలి. అది రేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య రాకలో జరుగుతుంది. ఆ రహస్య రాకలో ఎత్తబడిన తర్వాత రహస్యంగా పెళ్లి జరుగుతుంది. సెలబ్రేషన్ మాత్రం బహిరంగంగా జరుగుతుంది. ఆ సెలబ్రేషన్కి ఆహ్వానించబడిన వారు, ఎందుకంటే ఆ మాట, సంఘం ఆల్రెడీ ఎత్తబడిపోయింది. ఇంక సంఘం భూమి మీద లేదు. పెళ్లి కుమార్తెకి ఎత్తబడింది. భూమి మీద మిగిలిన వారు ఎవరై అంటే ఇద్దరు మిగిలేరు. కొంతమంది అన్యులు మిగిలేరు, కంప్లీట్గా ఇశ్రాయేల్ మిగిలేరు. ఇశ్రాయేల్ ఎత్తబడరు. పెళ్లి కుమార్తె ఎవరు? చూసేక బైబిల్లో చాలా క్లియర్గా సంఘమే, ద చర్చ్. అయితే ఈ సెలబ్రేషన్కి ఆహ్వానించబడిన వారు ఎవరై అంటే జాగ్రత్తగా ఎత్తబడిన తర్వాత ఈ రహస్య మ్యారేజ్ పరలోకంలో జరుగుతుంటే భూమి మీద ఇద్దరు సాక్షులు వస్తారు, స్వార్థను ప్రకటిస్తారు. కొంతమంది హానోకు ఏలియా అంటున్నారు. ఎందుకంటే మరణము చూడక కొనిపోబడిన వారు వాళ్ళిద్దరే కాబట్టి ఇద్దరు సాక్షులు అట్లా వస్తారు, భూమి మీద హతం చేయబడతారు. తర్వాత అప్పుడు చూడలేదు నేను మరణం, రేపు చూస్తారు. ఈ సువార్తను వింటున్నప్పుడు ఈ క్రీస్తు పరిపాలనలో జరుగుతున్న భయంకర స్థితిని చూచి అయ్యో మా జీవితాలు మార్చుకుంటే మంచిదని అవగాహన కలిగిన వారు ఒక గుంపు జనరల్గా. పర్టికులర్గా ఈ సెలబ్రేషన్లో ఎవరై అంటే ఏమండి, ఈ 10 మంది కలిగి చెప్తాను నేను ఆ విషయం. సో ఇది మ్యారేజ్ విధానం. ఎప్పుడు 3 ఎన్ని చెప్పిన అది చెప్పిన ఆరోది వస్తున్నా. ఇప్పుడు ద టైమ్ ఆఫ్ ద మ్యారేజ్, ఈ వివాహం అసలు ఎప్పుడు జరుగుతుంది అది అసలు ముఖ్యం. ఈ వివాహం ఎప్పుడు జరుగుతుంది, వివాహము ఎప్పుడు జరుగుతుంది అని నేను చెప్పాను కదా. ఆయన మేఘారుణుడై మధ్యాకాశంలోకి వస్తాడు. ముందు యాంటీ క్రైస్ట్ వస్తాడు. యాంటీ క్రైస్ట్ అనగానే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోవడంతోనే సంఘం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోకి వెళుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో అంటే రహస్య రాకడలో జరుగుతుంది ప్రియులారా, ద రాప్చర్ అన్నది. అయితే ఇక్కడ ఈ టైం ఏంటయ్యా, ఈ మ్యారేజ్ టైం అంటే ఇక్కడ జాగ్రత్తగా ఈ రాకడలో 3 స్టేజెస్ ఉంటాయి. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే మొదటి పని ఏంటో తెలుసా? ఏమండి, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే మొదటి పని ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏంటంట? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎవరు? మనమందరము. పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘంతో ఏమంటాడు? ఇదిగో మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఎందుకు? వాని క్రియల చొప్పున దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడు, చేతులు ఇస్తాడు. సో మీకు అర్థమవుతుందా? సంఘం ఎత్తబడిన తర్వాత దీని బీమా జడ్జిమెంట్ అంటారు. బీమా జడ్జిమెంట్ ఎత్తబడిన తర్వాత సంఘానికి మొదటిగా చేయబోయే పని ఏంటంటే వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడు. అది జీవ కిరీటాలు ఇస్తాడు, మరి అక్షయ కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు. ఏమంటే 5 రకాల కిరీటాలు ఉన్నాయి. ఏ కిరీటం మీకు దొరుకుతుందో మీ స్పిరిచువల్ లైఫ్ మీద ఆధారపడి, మీ ఆత్మ సంబంధమైన. సో ఇది జరిగిన తరువాత జరిగే దాన్ని గొర్రెపిల్ల వివాహోత్సవం. ఆఫ్టర్ ఫినిషింగ్ యేసు, ఇప్పుడు సంఘం వెళ్ళగానే పెళ్లి కుమారుడు ఏమైనా వెళ్ళగానే ముందు ఆయన న్యాయపీఠం ఎదుట మనం హాజరు కావాలి. అర్థమవుతుందండి? హాజరైనప్పుడు ఎత్తబడిన సంఘానికి దేవుడు హానర్ ఇస్తాడు. మన ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చెప్పుకున్నాము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. He will come to honor us.
ఆ సింహాసనం ఎదుట మనం ప్రజెంట్ అయినప్పుడు అక్కడ తెలుస్తారు జీవగ్రంథాలకి ఏమండి. అప్పుడు ఇలా అనొచ్చాము, నేను ఫలానా కంటే ఎక్కువ సేవ చేసేది నా మంచి అంటే సరికి మా పేరు తీయడానికి అప్పుడు నా పని కనపడుతుంది, నా పొరపాటు కనపడుతుంది, నా మొత్తం ఇంకా అక్కడ దాచబడింది ఎవ్రీథింగ్ ఓపెన్ అవుతుంది. నీకు ఆశ్చర్యం ఏంటి అక్కడ తెలుస్తుంది నేను చేసిన రహస్యాలన్నీ. సో అక్కడ న్యాయపీఠం ఎదుట బహుమానాన్ని ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫినిషింగ్ దట్, అందుకని మీరు ప్రకటన 19వ అధ్యాయం చదివితే 7వ వచనం వరకు కూడా వివాహం కనబడుతుంది. దేవుని స్తుతించినట్టే కనబడుతుంది. దేవుడిచ్చిన రక్షణ బట్టి ఏమండి, మరి బబులోను జయించినందుకు స్తుతి హల్లెలూయా హల్లెలూయా అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. 4 సార్లు హల్లెలూయా హల్లెలూయా అని కనబడుతుంది. ఆ తరువాత ఏం జరగబోతుంది అంటే 7వ వచనం రాస్తారు, గొర్రె పిల్ల వివాహోత్సవం. సో పిల్లలు ఇప్పుడు జాగ్రత్తగా ఏం జరిగింది. రెండవదంటే ఈ వివాహం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ద చర్చ్. ఏమండి, తీర్పులో చాలా రకాలు ఉన్నాయి, కానీ సంఘానికి జరిగే తీర్పు ఏంటంటే న్యాయ సింహాసనపు తీర్పు. చాలా ఉన్నాయి, మహిళల సింహాసన తీర్పు, ధవల సింహాసన తీర్పు, చాలా ఉన్నాయి. సంఘం ఎత్తబడిన తర్వాత సంఘానికి అనగా విశ్వాసకి జరిగే తీర్పు ఏంటంటే ఏమండి న్యాయ సింహాసనపు. ఇక్కడ ఇంకొక క్లారిటీ ఇస్తాను. సంఘం అంటే చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఉంటున్నారా? చర్చికి వచ్చిన వాళ్ళందరూ కాదు, యేసు ప్రభు రాత్రి వచ్చేసరికి సిద్ధపడిన వారు, ప్రార్థనా జీవితంతో సిద్ధపడిన వారు, సాక్ష్య జీవితంతో సిద్ధపడిన వారు, పరిశుద్ధాత్మతో సిద్ధపడిన వారు మాత్రమే. ఇది అర్థమవుతుందని అయ్యా మా పాస్టర్ గారు అడిగి నేను ప్రతి నెల క్రమం తప్పకుండా దర్శనం భాగం 10,000 ఇచ్చేదండి, నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదండి. అసలు ఈ తెలియదు కూడా. ఇద్దరు పండుకుని ఉంటారు, ఒకరు వెళ్ళిపోతుంటే ఏమయ్యా సహజంగా ఆడవాళ్ళు బతికి ఎక్కువ ఉంటారు కదా ఇట్లా అన్నాం. ఏమా వెళ్ళిపోతున్నాయి నన్ను వదిలేసి అని కేకలు పెట్టుకోవచ్చు, గుండెలు పోతుకోవచ్చు. ఇక మనం కాదు ముందుకు కొనుక్కుంటారు. వేసుకోండి. ఇప్పుడు ఇద్దరు ఆకలింటూ ఉంటారు కదా, ఏమండి ఆ రహస్య రాకుండా వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోతాం. ఇద్దరు ఎవరు అంటే వీడు ఎవరు సిద్ధపడ్డారు, ఇద్దరు తిరగలి ఇస్తారు. ఈ 3 ఇన్సిడెంట్లు ఎందుకు చెప్పారు తెలుసా? తిరగలి ఎప్పుడు ఇస్తారు? మధ్యాహ్నం ఇస్తారు. అయితే మధ్యాహ్నం వస్తుందో ఏమండి పవన్ ఎప్పుడు దుంతారు? ఉదయం దుంతారు. ఉదయం వస్తుందో పండుగ ఎప్పుడు అనుకుంటారు. సో ఇది ఉదయం వస్తుందో మధ్యాహ్నం వస్తుందో రాత్రి వస్తుందో ఎవరికి తెలియదు. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు అనుకోనని గడిలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా. ఈ రహస్య రాకడలో ఎత్తబడిన వారికి న్యాయ సింహాసనం తీర్పు అయిన తరువాత ప్రభువుతో వివాహం కలిగింది. అందరికీ కానీ సో మీకు అర్థమవుతుంది. మన క్రియలు ప్రభు ఎదుటి ఆత్మను పరిశీలించాలి. ఎత్తబడే క్రియలు ఉన్నాయా? డాబ్స్ అని క్రియలు ఉన్నాయి. మనకు డాబ్స్ అని నాకంటే నేను సీనియర్ క్రైస్తవులు నాది కాదు అన్న టైప్ ఉంది కదా. కాబట్టి రాత్రి కాలశంలో ఆలోచన ఇప్పుడు చెప్తున్నా. థర్డ్ సెలబ్రేషన్ జరుగుతుంది. థర్డ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడికి 7 ఏళ్ళు అయిపోయింది, వివాహానికి 7 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు పెళ్లి కుమార్తెని వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తారు. అది 25వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు చదవండి 25వ అధ్యాయం కనబడుతుంది. ఎవరిని ఎదుర్కోవడానికి? ఏది పెళ్లి విందులో పాల్గొంటారు. పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకులు బయలుదేరు. ఇప్పుడు ఆలోచించండి, సంఘం ఎక్కబడేది కింద ఎవరు? ఇశ్రాయేలు. మీకు అర్థమవుతుంది. సో ఈ ఇశ్రాయేలీలు 2 గ్రూపులుగా చేయబడ్డారు. దీన్ని నేను ఏమంటున్నానంటే ఏమండి ద గెస్ట్ ఆఫ్ ద మ్యారేజ్. పెళ్లి జరుగుతుంటే పెళ్లిలో గెస్ట్లు ఉండాలి. ఆహ్వానించడం ఏమండి పెళ్లి డబ్బులు కొట్టుకుంటారా? సో
ఈ గెస్ట్లు ఎవరంటే ఈ 10 మంది కన్యకులు. ఇది మాత్రం భూమి మీదే జరుగుతుంది. 7 ఏళ్ళకి అది క్లోజ్ అయిపోతుంది. విద్యుత్ ఇక్కడికి వస్తున్నారు. అదే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకులు బయలుదేరారు. వారిలో ఒకరు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు అని చెప్తుంది. ఇక్కడ చెప్తాను ఏంటి బుద్ధి లేని వారు, బుద్ధి గలవారు అంటే యూదులు యేసు ప్రభుని నమ్మరు. యూదులు యేసు ప్రభుని నమ్మరు. యూదులు యేసు ప్రభుని మెస్సయ్యగా నమ్మరు. యూదులు యేసు ప్రభుని రక్షకుడిగా నమ్మరు. యూదులు యేసు ప్రభు పెళ్లి కుమారుడిగా వస్తాడని నమ్మరు. యూదులు యేసుని నమ్మరు. ఈ రోజుకు నమ్మరు. అందుకని ఇశ్రాయేలీలు 2 భాగాలయ్యారు. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. బుద్ధి తెచ్చుకుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఏమని యేసు క్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన ఇశ్రాయేలీలు ఏమన్నారంటే హిస్టరీ ఏంటంటే ఆ బుద్ధి గల 5 కన్యకలు ఎవరయ్యారంటే ఇశ్రాయేలు, యేసును అంగీకరించిన ఇశ్రాయేలు. ఎందుకంటే మనం బైబిల్ చదువుతున్నాం కదా, తమ స్వకీయులు ఆయన ఏమన్నారట? చదువు యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువు. అర్థమైందా? ఆయన స్వకీయుల యొద్దకు వచ్చారు. అందుకనే ప్రభు చాలాసార్లు మాట్లాడుతూ నేను ఇశ్రాయేలీల రక్షణ కొరకు వచ్చానని చెప్తాడు యేసయ్య చాలా చోట్ల. కానీ ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. సో అంగీకరించని వారు బుద్ధి లేని కన్యకులు, అంగీకరించబడిన వారు బుద్ధి గల కన్యకులు. అంగీకరించబడిన వారి కొరకు తలుపు తెరవబడుతుంది. సంఘము మరలా ఇశ్రాయేలు ఐక్యపరచబడి 1000 ఏళ్ల రాజ్య స్థాపన జరుగుతుంది. సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే పెళ్లి కుమారుతో వివాహం జరిగింది. ఇశ్రాయేల్కి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే బైబిల్ చెప్పాడు 12 మంది సంతానం ఏం చేస్తారంట? 1000 ఏళ్ళు ప్రభుతో కూడా రాజ్యం ఏలాలి. అది ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్న బుద్ధి గల బుద్ధి లేని కన్యకలు. వీరెవరంటే ఇశ్రాయేలీయులు. అయితే పిల్లలు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆ 7 ఏళ్ళు ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు భూమి మీదకి వస్తాడో ఎవరికి తెలియదు. అదవుతుంది జస్ట్ ఆ క్రమం వరకు మనకు వాక్యం చెబుతుంది, కానీ ఆ క్రమం ఏ టైంలో జరుగుతుంది అన్నది మనకి తెలియదు. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం. అందుకనే కదా పేతురు భక్తులు అంటాడు, ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు వీర మనస్కులై ఉండండి. when will happen we don't know. సో ప్రియులారా, అప్పుడు సంఘాన్ని వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తే దాన్నే సెలబ్రేషన్ అన్నారు. వివాహం 3 భాగాలు చెప్పాం కదా, ప్రధానము, ప్రజెంటేషను, ఏమండి సెలబ్రేషన్. ఈ సెలబ్రేషన్లో పాల్గొనడానికి వినండి, ఈ సెలబ్రేషన్లో పాల్గొనడానికి దివిటీలతో, ఇప్పుడు మీకు చెప్పేదా మన పెళ్ళిళ్ళలో లైటింగ్ వేస్తారే, మన పెళ్ళిళ్ళలో సీరియల్స్ ఇట్లా లైటింగ్ వేస్తారే, ఈ ఆహ్వానించబడిన వారు ఈ దివిటీని కొట్టుకుని వెళ్తారు, దాన్ని చూపిస్తారు. ఇది డెకరేషన్, ఇది డెకరేషన్. సో ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆత్మ సంబంధంగా ఇది సిద్ధపాటును గురించి మనం ధ్యానించవచ్చేమో, కానీ ఇది సంఘానికి సంబంధించింది కాదు. అయితే పిల్లల స్పిరిచువల్గా యేసు ప్రభు దాన్ని ఎందుకు చెప్పాడంటే టు టీచ్ us the preparation. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను ముగింపులోకి వస్తున్నాను. యేసు ప్రభు రాకడ చాలా సమీపంలో. ఈరోజు నా ప్రశ్న, ఆలోచిద్దాం. ఇక్కడున్న సిద్ధాంతం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో బహిరంగంగా భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగేది సెలబ్రేషన్. అందులో పొందేది ఇశ్రాయేలు. ఇది డాక్ట్రిన్ ప్లస్ హిస్టరీ. ఎవరు చెప్పినా ఇదే హిస్టరీ చెప్తాను, వేరే హిస్టరీ చెప్పడానికి లేదు, ఎందుకంటే బైబిల్ ఆధారం ఉంది. అయితే కొంతమంది ఏం చేశారంటే రకరకాల సిద్ధాంతాలు ప్రతిపాదిస్తూ ఉన్నారు. సంఘం
ఎత్తబడక ముందే సంఘం శ్రమల్లో భూమి మీదే ఉంటుందని. అది ఇంకో టాపిక్ ఇంకో రోజు చెప్తారు. సంఘం శ్రమంలో భూమి మీద ఉండదు. సంఘం శ్రమంలో భూమి మీద ఉంటే యేసయ్య అంత శ్రమపడి సంఘాన్ని కళంకమైనను ముడతైనను అతిథి మరి ఏదేమి లేకుండా పరిశుద్ధమైనది గాను మహిమగల దాన్ని నిలబెట్టుకోవడానికి తను తాను బలిగా అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాత్రి కాలశ్రమంలో జ్ఞాపకం చేసుకున్నాం. పరలోక రాజ్యము వివాహానికి సాదృశ్యం. అన్ని అంశాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ వివాహంలో హోస్ట్ ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఈ వివాహంలో పెళ్లి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఈ వివాహంలో పెళ్లి కుమార్తె ఎవరయ్యా అంటే ఇప్పుడు మీరెవరు సంఘమా కాదు? నేను సంఘం కాదని చదువుకున్నాను. ఎవరు చెప్పాను? మీరందరూ సంఘమేనా? అయితే సంఘం ఏం చేయాలంటున్నారా? పవిత్రురాలైన కన్యకగా సిద్ధపడాలి. ఏమండి కండిషన్? ఇప్పుడు మీకు మామూలుగా ఆలోచిద్దామండి. ఇప్పుడు రాజేష్ పెళ్లి సంబంధానికి వెళ్ళాడు. నన్ను ఏమనుకుంటే శారదమ్మ ముక్కు వంకరగా ఉంటుంది, ఇష్టపడ్డా చెప్పాలి. ప్రేమ పక్కన పెట్టి మామూలు పెళ్లి అంటే పెళ్లి చూపుల్లో ఎవరైనా ఏం చేస్తారు? ముందు ముక్కు బాగుందా లేదో చూస్తారు ఫస్ట్, తర్వాత జుట్టు పొడుగుగా ఉందా లేదో చూస్తారు, తర్వాత నడక కరెక్ట్గా ఉందా లేదా, ఎవరి వంకర నడక నడుస్తుందా చూస్తారు, తర్వాత పేరు అడుగుతారు. నత్య ఈ పేరు ఏంటి అడుగుతారు. ఆ తర్వాత నువ్వు ఏం చదువుతున్నావని కల్చర్ తెలుసుకుంటారు. ఈ ప్రశ్నలకు అమ్మాయి చరిత్ర అంతా బయటకు వస్తుంది. యేసయ్య అడిగే చరిత్ర ఏంటి తెలుసా? పవిత్రురాలైన సంఘంగా పెళ్లి కుమార్తెగా నువ్వు ప్రభుని ఎదుర్కోవడానికి ఎత్తబడాలంటే వి నీడ్ హోలీనెస్. ఇంకా అద్భుతం ఏంటి తెలుసా? సంఘమును ప్రేమించి సంఘానికి హోలీనెస్ గురించి ఆయన ఇచ్చాడు. మన ప్రాణాన్ని బలించి రక్తాన్ని చిందించి, అదే కదా మనం చదివాం. సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైన అట్టిది మరి ఏది లేకుండా ఏమండి పెద్దుపత్తులు అంటాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు ఏమయ్యారు? విమోచించగలరు. సో పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా దేవుడు మీ నుండి కోరుతున్నాడు హోలీనెస్. హోలీనెస్లో వంకరతనం ఉంటే నువ్వు ఎక్కడాలి. హోలీనెస్లో వంకరతనం ఉంటే అప్పుడు అందుకే నీ రాత్రి సరి చేసుకుంటే ఎక్కడ కాకపోయినా ఇంటికి వెళ్ళిపోవా, నా హోలీనెస్లో చాలా వంకరలు ఉన్నాయి, క్షమించు. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, నేను టైమింగ్గా మీకు క్లోజింగ్ వస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే విడువబడిన వారు ఏం చేయకపోయిన మామూలు శ్రమగా యేసు ప్రభుకి ముందు వేదంలో ఆ తర్వాత మహాశ్రమల కంట పరలోకమే స్థానం అయిపోయింది. మహాశ్రమకి చదవండి. ప్రకటన 8వ అధ్యాయం 1-2 వచ్చినారు. ప్రకటన 8వ అధ్యాయం చదవండి. ఏంటి శబ్దం అసలు ఏంటది? పరలోకము అర్ధగంట సేపు 7వ ముద్ర విప్పగా, అంటే 7వ ముద్ర వరకు ఏమొచ్చింది? శ్రమల కాలం వచ్చింది. 3.5 years. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఏంటో తెలుసా? 7వ ముద్ర అయిపోగానే 7 బోర్లు పడతాయి. మొదటి ఓలుతో స్టార్ట్ అవుతుంది. ఏంటి? మహాశ్రమ. దానికి పరలోకమే స్టన్ అయిపోయి అర్ధగంట సేపు మౌనం అయిపోయింది. అంటే ఈ మనుషులకి ఇంత చెప్పిన కూడా బుద్ధి రాలేదు. ఏమండి? పరలోకం నుండి దేవాతి దేవుడి వెళ్ళి తన ప్రాణాన్ని బలిచ్చినా కూడా బుద్ధి రాలేదు. ఆ భయంకర శిక్షను మనుషుడు ఎలా ఎదుర్కొంటాడని పరలోకమే స్టన్ అయిపోయింది. మీరు దాన్ని ఎలా నేర్చుకోవచ్చు అంటే అర్ధగంట అన్నది మీరు సంఖ్యలో తెచ్చుకుంటే ఎంత అవుతుంది? 30 కదా. అర్ధగంటని సంఖ్యలో తెచ్చుకుంటే 30.
30 బైబిల్లో దేనికి సాదృశ్యం అంటే దుఃఖ దినాలకు సాదృశ్యం. అహరోను చనిపోయినప్పుడు ఎన్ని దినాలు దుఃఖ దినాలు? 30 దినాలు. మోషే చనిపోయినప్పుడు ఎన్ని దినాలు దుఃఖ దినాలు? 30. అంటే ఇశ్రాయేలు 30 దినాలు దుఃఖ దినాలుగా జరుపుతున్నారు. ఇప్పుడు అర్ధగంట విసర్జన అంటే మనిషి పొందబోతున్న దుఃఖానికి సాదృశ్యం మహాశ్రమలో. అందుకని పరలోకమే అర్ధగంట సేపు. ఒకరోజు చెప్తాను, బైబిల్లో 5 రకాల నిశ్శబ్దాలు ఉన్నాయి, 5 ఒకరోజు చెప్తాను. అందుకని ఈరోజు నా ప్రశ్న, ప్రియ అన్న అక్క తమ్ముడు చెల్లి, విడిచిపెట్టబడే గుంపులో ఉంటావు, ఎత్తబడే గుంపులో ఉంటావు, నీవే పరీక్షించు. అందుకని చెప్పాను, సిద్ధపాటు విషయంలో 3 భాగాలు ఉంటాయి. 1 ప్రార్థనా జీవితంగా, 2 సాక్ష్య జీవితంగా, 3 పరిశుద్ధాత్మ అనుభవం. ఈ 3 అనుభవాలు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ. ఈ 3 అనుభవాలు లేకపోతే నీళ్ళు ఏం లేనట్టు ప్రదర్శన. 3 అనుభవాలు లేవు ఎవరికి? బుద్ధి లేదు. కలుపుకొడితే ఏమన్నాడు? మీరు ఎవరు నాకు? దానికి చాలా ఉదాహరణ బైబిల్లో. ఏమని? ఒక రాజుగారు తన కుమారునికి వివాహం చేస్తున్నాడు, విందుకు పిలిచాడు. విందుకు పిలిచినప్పుడు ఆహ్వానించబడిన వారు ఎవరు రాలేదు. తన పనివారం చేసి ఏం చేశాడు? ఏర్పరచబడిన వారు రాలేదని మిగతా వారందరినీ. ఏర్పరచబడిన వారు ఎవరు? ఇశ్రాయేలు. ఏర్పరచబడిన వారు ఎవరు? ఇశ్రాయేలు. వారు దేవుని మాట వినడంలోని వారయ్యారు. ఎందుకంటే ఎప్పుడు పత్రికలు అంటాడు, వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసం బట్టి వారు అరణ్యంలో రాలిపోయారు. సో అందుకని ఏమండి, పిలువబడిన వారు రాలేదు కాబట్టి ఇంక మీరు వెళ్ళి వీధుల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావాలి. అన్ని జనాంగాన్ని, అంటే దేవుడిని ఎరిగిన అన్ని జనాంగాన్ని, దాన్ని సంఘం అంటారు. ఒక చోట అంటాడు కదా, యజమానుడు విందులో ఎవరు కూర్చున్నారని చూడటానికి చూస్తారంట. ఒకరికి ఏం లేదంట, పెళ్లి వస్త్రం లేదు, అంటే రక్షణ వస్త్రం లేదు, పరిశుద్ధ వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు. ఎందుకంటే పెళ్లికి మారితే తను తాను ఎలా సిద్ధపరుచుకుందంట? నీతి వస్త్రములతో. ఎందుకంటే ప్రకటన 19 వచ్చినాడు నీతి వస్త్రాలతో. సో ఆ వస్త్రం లేకపోయేసరికి ఏమన్నాడు చెప్పండి? వీడి ముందు బయటికి లాగి బయట పారాయండి, తెలుపటి చీకటిలో వీడు ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దాన్ని చరిత్ర విషయంలో, డాక్టనల్ విషయంలో చూస్తే, చరిత్ర విషయంలో చూస్తే అక్కడున్న 10 మంది కన్యకులు యూదులు. డాక్టనల్గా చూస్తే ఏమండి, పెళ్లి విందు భూమి మీద జరుగుతున్నప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చిన ఇశ్రాయేలీయులు 5 మంది సిద్ధపడిన వారు. అంటే యూదులలో యేసును అంగీకరించిన వారు ఉంటారు, అంగీకరించిన వారు ఉంటారు. అంగీకరించిన వారు పెళ్లి విందులోనికి ప్రవేశిస్తారు. విందులోనికి ప్రవేశించిన ఇశ్రాయేలు సంఘం కలిసి ప్రభుత్వ పాటు 1000 ఏళ్ళ రాజ్యాన్ని, అదే జరుగుతుంది. 19వ అధ్యాయం తర్వాత ప్రకటన 20వ అధ్యాయం ఏమంటుంది? 1000 ఏళ్ళ పరిపాలన. 1000 ఏళ్ళ 21వ అధ్యాయంలో నూతన ఆకాశం, అది మనకు లేదు. సో అందుకని రాత్రి అక్కడ ఎవరున్నారు అన్నది మనకు ముఖ్యం కాదు, కానీ మనం సిద్ధపడతామా లేదన్నది చాలా నాకేమైనా డౌట్స్ ఉంటే అడిగి చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ సెకండ్ కమింగ్, నాకు ఇంకా 4 minutes ఉంది. పర్లేదు మీకే, ఎందుకంటే ఎవరైనా చెప్తాను కూడా చూసుకుని చూడాల్సిన అవసరం. ప్రభు రాకని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. ఇది నాకు ఏసీ రాకని గురించి చెప్పడం చాలా ఇష్టం. ఈ మధ్య మానేసింది, అంతకుముందు ప్రతి నెల ఒక మెసేజ్ రాకని గురించి చెప్పేవాడు. సో ఐ స్టడీడ్ ఎ లాట్ అబౌట్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. ఇంకేమన్నా చూద్దాం, ప్రభు చిత్తమైతే ఏహెచ్కి వెళ్తున్నా. Yes. Some chips will be inserted in our. Yeah. 666 ఉంటుంది. ఇది క్రీస్తు పరిపాలన, క్రీస్తు విరోధి పరిపాలన కాలంలో జరుగుతుంది. ఆఫ్టర్ ద చర్చ్ రాప్చర్, the reign will be the antichrist reign. So he will use the chips. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. నెదర్లాండ్స్లో స్టార్ట్ అయింది.
అమెరికాలో స్టార్ట్ అయింది, నార్వేలో స్టార్ట్ అయింది. ఏమండి నీకు ఇప్పుడు ఏం అవసరంలా, నువ్వు ఎక్కడున్నావు ఈ చిప్పు ఇప్పుడు మనకి ఈ కారులో ఈ పెడతారు చూడండి, జీపీఎస్ పెడతారు. కారు వాడు మీ కారు యాదరిగా వాడికి తెలుసు, ఎందుకంటే ఏముంది కారులో అది ఆ చిప్పులు పెడతాం. దాన్ని 666 ఉంటుంది. అది నొసట ఎందు కానీ ఏమని కుడి చేతి ఎందు కానీ పెడతారు. ఇప్పుడు నార్వేలో కావచ్చు, నెదర్లాండ్స్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, అది నొసట్లోనే పర్ఫెక్ట్గా ఉందంట, కుడి చేతిలోనే పర్ఫెక్ట్గా ఉందంట. అది ఆల్రెడీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. దాన్ని వేయించుకున్నవాడు ఎవరికి బానిస? దాన్ని వేయించుకోబోతేనేమో విక్రయాలు, క్రయ విక్రయాలు ఉండవు. ఇప్పుడు ఏం చేద్దాం అంటాము, ఏమండి ఎక్స్ట్రా మార్ట్కి వెళ్ళి ఏదైనా స్వీట్ తెచ్చుకోవాలన్నా 666 ముద్ద లేకపోతే ఎవరు స్వీట్ వేయించుకుందాం ఉందా చెప్పండి. మీ పిల్లోడికి స్కూల్కి వెళ్ళడానికి నోటి బుక్కులు కావాలి. ఎక్స్ట్రా మార్క్కి వెళ్తే ముందు చెయ్యి పెట్టినట్టు. ఏమండి ఈ చెయ్యి పెట్టగానే ఇప్పుడు మీకు చాలా ఈజీ. వస్తువు రాగానే ఆ వస్తువు మీద స్కాన్ చేస్తారు, అట్టగా చెయ్యి స్కాన్ చేస్తారు. ఈ స్కానింగ్ లేదంటే మీ పిల్లవాడి పుస్తకాలు వేసుకున్నాము బుద్ధ మరి నిజంగా వాడు వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి దేవుని ప్రజలారా, మరి విద్యా సిస్టర్ చెప్పినట్టు ఈ చిప్ అనేది ఇట్ ఈస్ అ సైన్ ఫర్ ద రైన్ ఆఫ్ ద యాంటీక్రైస్ట్. ఎందుకంటే ప్రపంచానంతటి ఒక్కడే కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేస్తుంది ఈ చిప్? నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తుంటే వాడికి తెలుసు ఎవరికి యాంటీక్రైస్ట్. ఇప్పుడు మీకు తెలియకుండానే ఇంజక్షన్స్ తెప్పించేస్తాను. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను, కరోనా వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు? వ్యాక్సిన్ అంటే ఏంటి? వ్యాక్సిన్ అంటే ఏంటి చెప్పండి. మన కరోనా తగ్గికంట కరోనా అని వ్యాక్సిన్ ఎక్కించారు మీకు బాడీ అంతే. వ్యాక్సిన్ అంటే ఏం లేదు, అవే ఎక్కిస్తారు. మీరు ఆలోచించండి, డాక్టర్లు ఒక్కడు కూడా వేసుకోవాలి. డాక్టర్లు మనం వేసుకున్నాం, వాళ్ళు మాత్రం వేసుకున్నారు. ఎందుకని? దానికి మనల్ని గురి చేసేది కానీ వాళ్ళ కానీ హ్యాపీగానే ఉన్నారు. సైడ్ ఎఫెక్ట్లు అన్నీ అంతే. అంటే నేను చెప్తుంటే ఇక్కడ తెలియకుండానే ఏదో ఒక వ్యాక్సిన్ లాగా ఏదో ఇంటికి ఏం చేస్తాడు, క్రీస్తు విరోధి ఎక్కిస్తాడు. వాడు ఎప్పుడు ఎక్కిస్తాడు కూడా మనకి. ఇప్పుడు చిప్పుని బియ్యపు గింజలు తయారు చేశారు. ఎంత తయారు చేశారు? బియ్యపు గింజలు తయారు చేశారు. దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు, ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయంటే యేసు ప్రభువు రాకడ. పిల్లల బైబిల్కి లోకానికి చాలా సంబంధం. బైబిల్కి లోకానికి, ఎందుకంటే లోకం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా ప్రపంచాన్ని గురించి చెప్పిన ఒకే ఒక గ్రంథం బైబిల్. అందుకనే బైబిల్ నమ్ముతాం. ఇట్ టెల్స్ అబౌట్ ద పాస్ట్, జరిగిపోయిన వాటి నుంచి చెప్తుంది. ఇట్ టెల్స్ అబౌట్ ద ప్రజెంట్, జరుగుతున్న వాటి గురించి చెప్తుంది. ఇట్ టెల్స్ అబౌట్ ది ఫ్యూచర్, భవిష్యత్తు గురించి చెప్తుంది. అందుకని ప్రభు బిడ్డలంగా వాక్యం చదవండి అయ్యా ఎందుకు చెప్తుంది? వాక్యం చదువుతూ ఉంటే విషయాలు తెలుస్తాయి. అర్థమవుతుందా? వాక్యం చదవలేదనుకో విషయాలు అర్థం కాదు. ఇంకెవరైనా ప్రశ్న ఉంటే చెప్పండి. ఏ పని ఐ కెన్ అండర్స్టాండ్. మీరు అడిగితే నేను వివరిస్తాను. నేను చెప్పండి, మీతో నాకు డిస్కషన్ వల్ల చెప్పండి అన్న. మీ ఇద్దరు డౌట్ అందరూ డౌట్ కావచ్చు. డౌట్ లేదా? ఎనీ డౌట్ అబౌట్ ద సెకండ్ కమింగ్? మాకు ఒక డౌట్ ఉందండి, అసలు మేము వెళ్తామో లేదు చెప్పండి అండి. సో ఇలా నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నేను మంత్లీ వన్స్ ఏం చేస్తుంటే ఫ్రమ్ ద బేసిక్ నుంచి ఈ నెలలో టీచర్ ఒక కాలు అట్లీస్ట్ కాలువన్న బేసిక్ నుండి తీసుకొస్తాను. అసలు ఎక్కడ రాత్రిలో ప్రారంభమవుతుందో, ఎలా ప్రారంభమవుతుందో బేసిక్ నుండి తీసుకొస్తాను. అప్పుడు ఒక 5-6 నెలలు వచ్చేసరికి మీకు అంత క్లారిటీ వస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ప్రతి సువార్త 20,000 డౌట్స్ ఉంటే చెప్పాను.
పాల్ పరమేశ్వర్ గారు ఏం చేశారంటే బుద్ధి లేని కలిగి బుద్ధి లేని వెళ్ళి గ్రీక్ వర్డ్స్ తీసుకుని ఆ గ్రీక్ వర్డ్స్ నుండి కొన్ని ఆత్మీయ విషయాలు అనేది చెప్పారు. కానీ హిస్టరీ అది అర్థమవుతుంది. అంటే సెలబ్రేషన్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క బహిరంగ రాకడ రెండవ రాకడలో ఏమండి పెళ్లి విందులోనికి పిలువబడిన వారు ఆహ్వానించబడిన వారు ఎవరై అంటే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలులో ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు, ప్రభుని ఎరగిన వారు ఉన్నారు. ప్రభుని ఎరిగిన వారు విందులోనికి ప్రవేశించారు, పెళ్లి కుమారునితో ఉన్నారు. ప్రభు ఎరగిన వారు బయటే ఉన్నారు. అందుకని అంటే 11 మీరు అనుకున్న గడిలో మనిషి కుమారుడు వచ్చింది కనుక మీరు సిద్ధంగా ఉండండి. రాత్రి ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ఏసై ఇప్పుడే వస్తే నేను సిద్ధమా, ఏసై రాత్రి వస్తే నేను సిద్ధమా. ఇంటికి వెళ్ళి ఆలోచించాలి. తినే ముందు మనం తిన్నానే ఈ రాత్రి తిన్నా కొనుక్కుంటూ ఏసై వస్తే నేను ఎంత పడతానో విడిచిపెట్టబడతాను. ఆలోచిస్తే అది అర్థమవుతుంది. నేను ప్రార్థిస్తాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభు యేసు రాకడ సమీపించేను, ఇప్పుడే సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో సోదరుడా, సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో సోదరుడా. ఎంతకాలం మార్పు లేక జీవింతువు, ఇంతలోనే యేసు వస్తే ఏమి చేతువు. ఎంతకాలం మార్పు లేక జీవింతువు, ఇంతలోనే యేసు వస్తే ఏమి చేతువు. తినుచు త్రాగుచు తిరుగబోకుమా, నీ అనుకొని గడియాలో ప్రభు యేసే వచ్చును. తినుచు త్రాగుచు తిరుగబోకుమా, నీ అనుకొని గడియాలో ప్రభు యేసే వచ్చును. ప్రభు యేసు రాకడ సమీపించెను, ఇప్పుడే సిద్ధపడుమో క్రైస్తవుడా, సిద్ధపడుమో సోదరుడా. అవును తండ్రి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని ఉపమానం అది ఇశ్రాయేలు గురించి చెప్పారు. కానీ ఆత్మ సంబంధంగా సిద్ధపాటు కలిగి ఉండాలన్నది మీరు మాకు నేర్పిస్తూ చెప్పారు. మరి సిద్ధాంతపరంగా ఇది బహిరంగ రాకడలో జరుగుతున్నది మేము గుర్తించాము. చరిత్రపరంగా ఇది ఇశ్రాయేలుకి సంబంధించింది. అయితే మా తండ్రి, సంఘానికి నీవు ఇచ్చిన గొప్ప ఆధిక్యత నీ కొరకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడ్డావు. సంఘాన్ని ప్రేమించావు. మరి అపోస్తలుడైన పౌలు సంఘానికి క్రీస్తుకు ప్రదానం చేశాడు. మేము అప్పగించబడక ముందు మా ప్రధాన అయింది ప్రభుత్వం మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే మేము విడిచిపెట్టుకుంటాం. అయ్యా, మేము పెళ్లి కుమారుడికి అప్పగించబడే వరకు కూడా మా పరిశుద్ధతను, మా రక్షణ, మా నీతిని మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు, కానీ ప్రపంచ సూచనలు చూస్తుంటే మీరు అక్కడ సమీపంగా ఉంది. మీరు మా కొరకే ఆలస్యం చేస్తున్నారు, మాకు అవకాశం ఇస్తున్నారు ఇంకా మారాలని, మీకు ఇష్టమైన పాత్రలుగా మలచబడాలని. ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేక మీరు అక్కడ ఆలస్యం చేస్తున్నారు. మాకు ఇస్తున్న సమయాన్ని బట్టి, సిద్ధపాటు బట్టి నీకు స్తోత్రాలు. అయితే నిర్లక్ష్యం చేయక, నిద్రపోతులుగా ఉండక, ఆయన మెళుకు కలిగి మీరు ఆఖరికి సిద్ధపడటానికి సహాయం చేయండి. మీ చిత్తమైతే రాబోతున్న దినాలు ఇంకా వాక్యపు వెలుగులు మేము వెలిగించబడి నీ రాకను గురించిన అనేక విషయాలు నేర్చుకుంటూ మేము సిద్ధపడి అనేకులు సిద్ధపరచడానికి కూడా మమ్మల్ని వాడుకోమని కోరుతూ
యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమయు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. Thank you.